లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకు అంటే అది కూడా చెప్తున్నాడు. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటో మనకు బాగా తెలుసు. యేసు ప్రభు ఎవరితో ఈ మాటలు చెప్పాడు? జక్కయ్య అనే వ్యక్తితో ఈ మాటలు చెప్పాడు. జక్కయ్య అనే వ్యక్తి యెరికోలో నివసించేవాడు. ఎక్కడ నివసించేవాడు చెప్పండి? యెరికో అనే ప్రాంతంలో నివసించేవాడు. యెరికో పట్టణంలో నివసించేవాడు. యెరికో అనేది పాత నిబంధనలో మనం చూస్తే కనుక అది శపించబడిన పట్టణం, శపితమైన స్థలం. అక్కడ నివసిస్తున్నాడు జక్కయ్య. అలాంటి స్థలానికి యేసుక్రీస్తు ఒక్కసారి వచ్చాడు అతని జీవితంలో. జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు ఒక్కసారి యెరికోకు వచ్చాడు తన జీవిత కాలంలో. ఇక యెరికో వచ్చాడు, అక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాడు. అక్కడ వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. జక్కయ్య మారు మనసు పొందాడు. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు తీమయి కుమారుడైన బర్తిలోమయి ఆయన చూపు పొందాడు. ఈ రెండు కూడా ఒకే సమయంలో, అంటే యేసు ప్రభు యెరికోకి వచ్చినప్పుడే జరిగాయి. జాగ్రత్తగా చూద్దాం. జక్కయ్య ఎక్కడ నివసిస్తున్నాడు? యెరికో ప్రాంతంలో నివసిస్తున్నాడు. యెరికో అనేది ఏమంటున్నాం? శాపగ్రస్తమైన స్థలం, చెడిపోయినటువంటి స్థలం. జక్కయ్య పేరుకి అర్థం ఏమిటంటే సుందరమైన వాడు, సన్ ఆఫ్ బ్యూటీ అని అర్థం. జక్కయ్య పేరుకి అర్థం ఏమిటి? సుందరమైన వాడు, సుందరమైన కుమారుడు అని అర్థం. పేరుకు మాత్రం సుందరమైన వాడే, పేరుకు మాత్రం అందమైన కుమారుడే, కానీ జీవితం మాత్రం అందంగా లేదు. అంటే పేరుకు తగినట్లుగా జక్కయ్య యొక్క జీవితం లేదు. చాలాసార్లు మన తల్లిదండ్రులు మనకు ఒక మంచి ఉద్దేశంతో పేరు పెడతారు, కానీ ఆ పెరుగుతూ ఉంటే ఆ పేరుకు తగిన జీవితం వాళ్ళలో కనబడదు. చాలాసార్లు పేపర్లు అవన్నీ చూస్తూ ఉంటాం. పలానా పేకాట దగ్గర పట్టుబడ్డారు. ఎవరెవరంటే వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేస్తారు. యేసేపు, మరియదాసు, అబ్రహాం, యాకోబు అని వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి. పేర్లు ఎట్లా ఉన్నాయి? చాలా మంచి పేర్లు, కానీ వాళ్ళ జీవితం ఎట్లా ఉంది? ఇగో పేకాటమయమై ఉంటుంది. కొన్నిసార్లు పలానా వాళ్ళు తాగి న్యూసెన్స్ చేస్తున్నారని తీసుకొచ్చి వాళ్ళని జైల్లో వేశారు. వాళ్ళ పేర్లు అనగానే చాలా మంచి పేర్లు ఉంటాయి, కానీ చివరికి వాళ్ళ జీవితం అట్లా ఉండదు. చాలాసార్లు మన జీవితాల్లో ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. పేరుకు తగిన జీవితం మనం కలిగి ఉండట్లేదు. జక్కయ్య తన జీవితంలో తనకున్న పేరేమిటి? అందమైన కుమారుడు, సన్ ఆఫ్ బ్యూటీనే, కానీ తన జీవితం అయితే అందంగా లేదు. మరి ఎట్లాంటి జీవితం జీవించేవాడు? జక్కయ్య చేసే పని ఏమిటంటే సుంకం వసూలు చేసేవాడు. ఏం చేసేవాడు? సుంకం వసూలు చేసేవాడు. ఆ రోజుల్లో సుంకము ఇంత, మనిషికి ఇంత అని వసూలు చేసేవాళ్ళు. ఒకవేళ బయట ప్రదేశం వాళ్ళు ఇక్కడికి వస్తే వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి కూడా సుంకం వేసి వసూలు చేసేవాళ్ళు. కానీ జక్కయ్య ఏం చేసేవాడంటే ఉన్నదానికంటే ఎక్కువ వేసి అన్యాయంగా రాబట్టేవాడు. అధికారి కదా, ఆఫీసర్ కదా ఈయనే, ఎంత వేస్తే ఇంక అంత చచ్చినట్టు కట్టాల్సిందే. లేదు నేను కట్టను, వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో, నాకేంటి, నీ వ్యాపారమే నష్టమైద్ది, నీకే డబ్బులు రాకుండా పోతాయి అని అట్లాగా ఏదో ఒక రకంగా వాళ్ళని బలవంతం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచి ఆ రకంగా ధనవంతుడయ్యాడు జక్కయ్య. మీకు అర్థమైందండి? ఈ లోకంలో కష్టపడి పని చేస్తే ధనవంతులు అవ్వట్లా కదండి. అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, అన్యాయంగా ఎవడి నెత్తి మీదైనా చేతులు పెడితే మాత్రం తొందరగా ధనవంతులు అవుతున్నారు. కానీ జాగ్రత్త,
అన్యాయంగా వచ్చిన ఆ డబ్బు నీకు శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. మీకు అర్థమైందండి? కష్టపడిందే నిలవడం కష్టమవుతున్న ఈ రోజుల్లో అన్యాయం చేసి, అక్రమం చేసి, ఇవన్నీ చేసి నువ్వు సంపాదించుకుంటే అది ఏమాత్రం కూడా నిలవదు, సరికదా? దానివల్ల నీకు నీ కుటుంబానికి అది శాపంగా ఉంటుంది. మీకు అర్థమైందండి? ఏదైతే న్యాయంగా సంపాదించావో అది మాత్రమే నీకు చెందింది. మిగతాది మొత్తం కూడా ఎవరికి చెందింది? అదిగో దొంగల పాలు అవుతుంది. అంటే నీవు దాన్ని అనుభవించలేవు. నీవు కష్టపడి సంపాదించింది మాత్రమే నీవు అనుభవించగలవు. కష్టపడి సంపాదించకుండా ఉన్నది అది నీకు కానీ నీ పిల్లలకు కానీ ఉపయోగపడదు, సరిగదా? నీ పిల్లలు నాశనం అవ్వడానికి అదే కారణమవుద్ది. నీ కుటుంబం శాపగ్రస్తం అవ్వడానికి కారణం అదే అవుతుంది. చాలాసార్లు తల్లిదండ్రులు ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించాలండి, కూడబెట్టాలండి, మా ఓడికి మంచి ఆస్తిపాస్తులు కొనిపెట్టాలండి అనుకుంటారు, చేస్తారు. కానీ చివరికి ఆ కొడుకు యొక్క జీవితం ఏమవుద్దంటే అస్తవ్యస్తం అయిపోద్ది. వాడు మాట వినడు, పద్ధతిగా ఉండడు, మర్యాదగా ఉండడు, తిని తాగి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ చివరకు తండ్రి దేనికోసమైతే కష్టపడ్డాడో దాన్ని మొత్తాన్ని కాసేపట్లోనే కరిగించేస్తాడు కదండి. చివరికి తండ్రి సంపాదించిన ఆస్తి అంతా కుమారుడికి ఏమైంది? శాపగ్రస్తం అయిపోయింది. ఇక్కడ ధనవంతుడైన జక్కయ్యను చూస్తే ఇతను ఎట్లాగా సంపాదించాడు? అక్రమంగానే సంపాదించాడు. ఇట్లాగే కనుక జక్కయ్య జీవితం ఉండి ఉంటే కనుక ఏదో ఒక సమయంలో ఆ కూడబెట్టిన ధనం అనేది జక్కయ్యకి శాపంగా పరిణమించి ఉండేది. కానీ దేవుని దయ వలన ఒకానొక సమయం జక్కయ్య జీవితంలో ప్రాప్తించింది. యేసు ప్రభు జక్కయ్య జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. జక్కయ్య తన జీవితంలో ఒకే ఒక్క అవకాశం, అది ఏమంటున్నాం? జక్కయ్యకు వచ్చిన ఒక్క అవకాశమే అది. ఆ ఒక్క అవకాశాన్ని జక్కయ్య చాలా జాగ్రత్తగా వాడుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో ఆయన్ని చేర్చుకోవడానికి, దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో ఆయన దగ్గరకు నువ్వు రావడానికి. మరి ఇన్ని అవకాశాలు ఉపయోగించుకుంటున్న నీవు జక్కయ్యలాగా మార్పు పొందావా? మారు మనసు పొందావా? లేకపోతే జాగ్రత్త, నీ జీవితం అంతా అస్తవ్యస్తం అవుతుంది. ఇక్కడ జక్కయ్య మారు మనసు ఏ విధంగా పొందాడు? జక్కయ్య జీవితంలోకి రక్షణ ఎట్లాగా వచ్చింది? జక్కయ్య జీవితం ఎలాగ మారిపోయింది అనేది మనం కొద్ది సమయం మనం చూద్దాం. ఆయన సంచరిస్తూ 19వ అధ్యాయం, లోకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం, ఆయన సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతున్నాడు. జాగ్రత్తగా చూడండి. యెరికో పట్టణం అంటే ఏమన్నాం? శపితమైన ప్రదేశం, శాపగ్రస్తమైన ప్రదేశం. ఆ పట్టణం గుండా అట్లాగా వెళ్తా ఉన్నాడు యేసు ప్రభు. అదే సమయంలో ఏం జరిగింది అక్కడ? ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరాడు. చూడండి, జక్కయ్య ఏమనుకున్నాడు? యేసు ఎవరో చూద్దాం అనుకున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ దేనికోసం వస్తున్నారు? దాదాపుగా 90% మంది దేవుడి దగ్గరికి వెళితే మాకు ఆశీర్వాదం వస్తుంది అనే ఆలోచనతో వచ్చేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది దేవుని దగ్గరికి వెళ్తే మాకున్న రోగాలు పోయి మాకు ఆరోగ్యం వచ్చింది అనే ఉద్దేశంతో పోయేవాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది అందరూ పోతున్నారు కాబట్టి మనం కూడా బాగపోతే ఏం బాగుంటుంది కదా. అందరూ ఆదివారం ఏదో ఒక చర్చికి ఏదో ఒక మందిరానికి పోతున్నారు, పోకుండా ఉంటే ఏం బాగుంటుంది, మరి కనీసం ఆదివారం కూడా పోకుండా ఉంటే బాగుండదు అని ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా దేవుని దగ్గరికి వచ్చే ఉద్దేశం ఏంటంటే, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి తప్పనిసరిగా నేను ఆయన దర్శించుకోవాలి, ఆయన్ను ప్రార్థన చేసుకోవాలి, ఆయనకు కృతజ్ఞతలు అర్పించాలి. ఆ ఉద్దేశంతో దేవుని సన్నిధికి రావాలి. ఇది ఎటువంటి స్వార్థం లేని భక్తి అన్నమాట. మీకు అర్థమైందండి? ఈ లోకంలో భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ స్వార్థం లేకుండా భక్తి చేసేవాళ్ళు మాత్రం కొద్దిమందే ఉంటారు. ఈ దేవుడి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, దేవుడి దగ్గర నుంచి ఏదో రావాలని కోరుకోకుండా, దేవా నీవు నా కోసం ప్రాణం పెట్టావు,
నా కోసం సమస్తం చేశావు. దేవా, ఇదిగో నీ కోసం నేను ఉన్నాను, నిన్ను ప్రార్థించడానికి నేను ఉన్నాను. ఇదిగో నిన్ను గురించి దేవా సాక్ష్యం ఇవ్వడానికి నేను వస్తున్నాను నీ సన్నిధికి. ఇదిగో దేవా నీ సన్నిధిని అనుభవించడానికి నేను వస్తున్నాను నాయన. ఇంకా నాకేమి అక్కర్లేదు నాయన, నీవు ఉంటే చాలు అని వచ్చావే, అది నిస్వార్థమైన భక్తి. జక్కయ్య ఇట్లాగే వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. నిజానికి జక్కయ్య ఏం చేసేవాడు? వ్యాపారం చేసేవాడు. యేసుక్రీస్తు ఏదైనా వ్యాపారం డీల్ మాట్లాడదాం అనుకోలా. చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు తెలుసా? దేవునితో డీల్ ఏర్పాటు చేసుకోవటానికి. అంటే దేవా, ఇదిగో నీకు 100 రూపాయలు ఇస్తున్నా దశం భాగం, నువ్వు నాకు మళ్ళీ ఎంత ఇవ్వాలి చెప్పండి. డీల్ ఏంటి? నేను నీకు 100 రూపాయలు ఇస్తా, నువ్వు ఎంత ఇవ్వాలి నాకు? మళ్ళీ 1000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు 10 రెట్లు ఇస్తావంటగా మా అయ్యగారు చెప్పిండు. నువ్వు దేవునికి, దేవుడు నీకు 10 రెట్లు ఇస్తాడు అని చెప్పాడు. కాబట్టి నేను నీకు 100 ఇస్తే నువ్వు ఎంత ఇవ్వాలి? నాకు 1000 ఇవ్వాలి. నేను 1000 ఇచ్చా, నువ్వు ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి అని ఇట్లాగా దేవునితో డీల్ పెట్టుకోవడం కోసం, దేవునితో వ్యాపారం చేయడం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ జక్కయ్య వ్యాపారం చేయడం కోసం రాలేదు. దేవుని దగ్గరికి వెళ్తే నా ఉన్న డబ్బు కాస్త రెట్టింపు అయింది అన్న ఉద్దేశంతో రాలేదు. చాలామంది ఎట్లా వస్తారంటే దేవుని దగ్గరికి, మేము బాగా డబ్బు సంపాదించుకున్నాం, మాకు డబ్బు ఉంది, కాకపోతే దేవుని దగ్గరికి వెళ్తే ఇది ఇంకా రెట్టింపు అవుద్ది, దేవుని దగ్గరికి పోతే ఇంకా ఆశీర్వాదం వచ్చింది అని ఆ ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ జక్కయ్య ఏ ఉద్దేశంతో రాలేదు? యేసు ప్రభుని చూడాలి అంతే, ఇంకే ఉద్దేశం లేదు. ఇది నిజంగా నిస్వార్థంగా యేసు ప్రభు దగ్గరికి రావడం అంటే. కానీ ఈ దినాల్లో ఈ విధంగా నిస్వార్థంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కదండి. ఎవరో ఒకళ్ళలో ఏదో ఒక స్వార్థం ఉంటూనే ఉంది. అది విశ్వాసుల్లో ఆ స్వార్థం ఉంటుంది, సేవకుల్లో కూడా ఆ స్వార్థం ఉంటుంది, ఇక పెద్ద పెద్ద సేవకుల్లో కూడా ఇంకా ఉంటానే ఉంది. ఎందుకంటే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నన్ను దీవించాలి, ఇక అంతే. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నన్ను ఆశీర్వదించాల్సిందే, లేకపోతే ఆయనేం దేవుడు, ఆ మాత్రం కాడికి వచ్చేది ఏంటి, రాకపోతే ఏంటి అని అనుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో. ఒకసారి హేరోదు రాజు, ఎవరంటున్నాం? హేరోదు రాజు యేసు ప్రభు ఎదురుగా ఉన్నాడు. యేసు ప్రభు ఎదురుగా హేరోదు రాజు ఉంటే హేరోదు ఏం ఆశపడ్డాడో తెలుసా? జాగ్రత్తగా చూడండి. హేరోదు చదువుతున్నాం కదా, లోకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించాడు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ హేరోదు యేసు ప్రభువును చూశాడు. అంటే యేసు ప్రభువును బంధించి హేరోదు ముందుకు తీసుకొస్తే హేరోదు యేసు ప్రభువును చూసి సంతోషించాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు సంతోషించాడు? చదువుదాం తర్వాత మాట. ఆయన గురించి చాలా సంగతులు విన్నాడు కాబట్టి ఆయన ఏదైనా సరే ఒక సూచక్రియ చేస్తే చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరాడు. చూడండి, హేరోదు కూడా యేసు ప్రభును చూడగోరాడు, చూడాలని కోరుకున్నాడు. దేనికోసం? ఆయన ఎట్లుంటాడో చూద్దాం అని కాదు. ఆయన బాగా అద్భుతాలు చేస్తున్నాడంట కదా, సూచక్రియలు చేస్తున్నాడంట కదా, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడంట కదా, రోగం ఉన్న వాళ్ళని బాగు చేస్తున్నాడంట కదా. నేను ఎప్పుడు చూడలే అట్లాంటిది. ఇప్పుడు యేసు ప్రభు నా ఎదురుకు వచ్చాడు. అబ్బా, ఇప్పుడు ఏదైనా చేస్తాడేమో అద్భుతం, కళ్ళారా చూద్దాం అని ఆశపడ్డాడు. అంటే హేరోదు చూడగోరాడు. దేనికోసం? అద్భుతం చేస్తే చూడాలి అని ఆశపడ్డాడు. చాలామంది వాళ్ళ జీవితాల్లో ఎట్లాగే ఉంటారు. హేరోదు యొక్క మనస్తత్వం, దేవుడు మా జీవితంలో అద్భుతం చేస్తే బాగుంటుందండి, దేవుడు మా జీవితంలో ఆ కార్యం చేస్తే బాగుంటుందండి, దేవుడు మా జీవితంలో అది చేస్తే చూడాలనుకుంటున్నానండి. ఇట్లాగా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియల కోసం యేసు ప్రభువు దగ్గరికి వచ్చేవాళ్ళు హేరోదు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కాదు. నిజంగా దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎట్లా ఉండాలి? జక్కయ్యలాగా ఏ స్వార్థం లేకుండా నేను ఆయన చూస్తే చాలు అనుకోవాలి. అప్పుడు నిజంగా దేవుడు నీ పట్ల సంతోషిస్తాడు, దేవుడు నీ కుటుంబంలోకి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. జక్కయ్య యేసు ప్రభువును చూడగోరాడు, ఇలాగా వెళ్తా ఉన్నాడు.
జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు యెరికో వీధుల్లో ఉంచి వస్తున్నాడు. జక్కయ్య చూడడానికి ఎదురెళ్ళాడు, కానీ కనపడలా. జక్కయ్యకి యేసు ప్రభు కనపడలేదు. ఎందుకని? చదువుదా ఆ మాట కూడా. చదువుతున్నా 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరాను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగా ఉండటం వలన చూడలేకపోయాడు. చూడండి, యేసు ప్రభు వస్తున్నాడు, జక్కయ్య మాత్రం చూడలేకపోతున్నాడు. కారణాలు ఏంటి చెప్పండి? ఏ కారణాలు ఉన్నాయి? మొదటి కారణం, జక్కయ్య ఎట్లాంటి వాడు? పొట్టివాడు. రెండవ కారణం ఏంటి? యేసు ప్రభు చుట్టూ ఎవరున్నారు అడ్డుగా? చెప్పండి, ఎవరున్నారు అడ్డుగా? జనులు ఉన్నారు. అంటే ఎవరు ఈ జనులందరూ? యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళే, యేసు ప్రభు శిష్యులుగా చెప్పుకుంటున్న వాళ్ళే. వీళ్ళే అడ్డంగా ఉన్నారు జక్కయ్య యేసు ప్రభువుని చూడకుండా. జాగ్రత్తగా చూడండి, మన జీవితంలో కూడా యేసు ప్రభువును చూడకుండా ఈ 2 కారణాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటిది, మనం పొట్టివాళ్ళంగా ఉండటం. పొట్టితనం ఉండడం అంటే ఏమండి నేను ఇంత ఎత్తున్నానండి అనుకోవద్దు. ఇక్కడ పొట్టితనం అంటే శరీర సంబంధమైన పొట్టితనం కాదు, ఆత్మీయతలో పొట్టితనం. అంటే పొట్టితనము అంటే చిన్నగా ఉండటం, ఎదగలేకపోవటం. పొట్టితనం అంటే ఏమంటాం? ఎవరిని పొట్టోళ్ళు అంటాం? ఆ మామూలుగా అందరిలాగా ఎదిగితే వాడి గురించి ఏమనం, కానీ వాడిలో ఎదుగుదల లేకపోతే వాడిని ఏమంటాం? పొట్టివాడు అంటాం. చాలామంది క్రైస్తవ జీవితంలో వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎట్లాగా పొట్టివాళ్ళలాగానే ఉంటారు. అంటే వాళ్ళు ఎదగరు, ఏం చేయరు? దేవునిలో ఎదగరు, ప్రార్థనలో ఎదగరు, విశ్వాసంలో ఎదగరు. ఎదగకుండా అట్లాగే ఉండిపోతారు. వీళ్ళని ఏమంటున్నామంటే పొట్టివాళ్ళు. ఎవరండి? పొట్టితనం ఉంది వీళ్ళల్లో. ఒకవేళ ఎదిగే వాళ్ళైతే కనుక వాళ్ళని పొట్టివాళ్ళు అనం. ఎదగటం లేదు, పెరగటం లేదు, అట్లాగే ఉంటున్నారు. 2 సంవత్సరాలకైనా అంతే, 3 సంవత్సరాలకైనా అంతే, 10 సంవత్సరాలున్నా అంతే, అంతకంటే పెరగట్లేదు వాళ్ళ స్థాయి. కాబట్టి వాళ్ళని ఏమంటాం? ఆత్మీయంగా వాళ్ళందరూ కూడా పొట్టితనం కలిగిన వాళ్ళు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి చూడడానికి నీకు ఆశ ఉంది సరే, మరి ఎదుగుతున్నావా? నీ జీవితంలో ఎదుగుదల ఉందా? ప్రార్థనలో ఎదుగుతున్నావా? విశ్వాసంలో ఎదుగుతా ఉన్నావా? ఆత్మీయతలో ఎదుగుతా ఉన్నావా? సంఘ క్షేమాభివృద్ధిలో ఎదుగుతా ఉన్నావా? దేవుని సహవాసంలో ఎదుగుతా ఉన్నావా? ఎదుగుదల లేకపోతే నీవు పొట్టివాడివే, నీలో పొట్టితనం ఉంది. నీవు గనక అట్లాగా పొట్టితనం ఉంటే గనక దేవుణ్ణి ఎన్నడూ కూడా చూడలేవు. అంటే పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్ళవు, ఆయన చూడలేవు. ఎందుకంటే నువ్వు పొట్టిగా ఉన్నావు కాబట్టి. చాలామంది జీవితాల్లో ప్రార్థనా జీవితం ఎట్లా ఉంటుందంటే పొట్టితనంగానే ఉంటుంది. ఉదయం చేస్తాం 1 నిమిషం, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు 1 నిమిషం, రాత్రి పడుకునేటప్పుడు 1 నిమిషం, ఇంకింతే. వాళ్ళ జీవితంలో ఇక ప్రార్థనా సమయం ఎదగదు. ఇక చాలామంది విశ్వాస జీవితం కూడా అంతే, ఎదగదు. ప్రార్థనా జీవితం ఎదగదు, విశ్వాస జీవితం ఎదగదు, దేవునికి మందిరానికి వచ్చే విషయంలో కూడా ఎదగరు. ఎప్పుడో ఒకప్పుడు వారానికో 2 వారాలకో నెలకో లేదా సంవత్సరానికో ఇట్లాగా ఉండే వాళ్ళని ఏమంటామంటే ఆత్మీయంగా వీళ్ళు పొట్టితనం కలిగి ఉన్నారు. యేసుక్రీస్తును చూడలేరు వీళ్ళిక. మీకు అర్థమైందండి? ఎవరైతే ఆత్మీయ జీవితంలో పొట్టితనం కలిగి ఉన్నారో, ఎదగకుండా ఉంటున్నారో వాళ్ళు యేసుక్రీస్తును చూడలేరు. ఇక జక్కయ్య యేసు ప్రభును చూడలేకపోవడానికి 2వ కారణం ఏంటి చెప్పండి? 2వ కారణం ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పండి. జనులు అడ్డంగా ఉన్నారు, గుంపుగా ఉన్నారు. జనులు అంటే ఇక్కడ ఎవరున్నారు? యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళే, యేసు ప్రభు వెంట వస్తున్న వాళ్ళే. జక్కయ్య యేసును చూడకుండా అడ్డంగా ఉన్నారు. చాలాసార్లు మన జీవితంలో ఇట్లాగే ఉంటుంది. యేసు ప్రభు చుట్టూ ఉన్నవాళ్లే, యేసు ప్రభుతో కూడా ఉన్నవాళ్లే యేసు ప్రభువుని ఇతరులకు కనబడనీయకుండా, ఇతరులు యేసు ప్రభు దగ్గరికి రాకుండా, ఇతరులు యేసు ప్రభుని చూడకుండా అడ్డుగా ఉంటున్న సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి. ఒక వ్యక్తి చెప్పాడు ఇట్లాగా, ఏమని?
ఏవండి, యేసు ప్రభు అంటే మాకు మంచి అభిప్రాయమే ఉందండి. యేసు ప్రభు అంటే ప్రార్థనకి మాకు రావాలని ఆశ ఉందండి. కానీ మా ఇంటి పక్క ఉందండి, ప్రార్థనకు పోతూ ఉంటుందండి. కానీ ఆమె నోరుందండి, మూతపడదండి. భర్తను ఏ మాట పడితే ఆ మాట అనేస్తుందండి. పిల్లల్ని ఏ మాట పడితే ఆ మాట అనేస్తుందండి. నేను దేవుని దగ్గరికి వద్దాం, ప్రార్థనకు వద్దామని ఆశపడతాను, కానీ ఆమెను చూడగానే, ఆమె ప్రవర్తన చూడగానే నాకు రాబుద్ది వేయట్లేదండి. ఏమంట? ఈమె ఆశపడుతుంది దేవుని దగ్గర రావాలని, కానీ ఎవరు అడ్డుగా ఉన్నారు? చెప్పండి, ఎవరు అడ్డుగా ఉన్నారు? యేసు ప్రభువుని వెంబడిస్తా అని చెప్పుకుంటున్న ఆమె, ఈ వ్యక్తి దేవుని దగ్గర రాకుండా అడ్డుగా ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం నేను దేవుని సేవకుణ్ణి అని, దేవుని విశ్వాసిని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ మాట ద్వారా, నీ చేష్టల ద్వారా నీవే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అడ్డుగా ఉన్నావన్న సంగతి నీకు అర్థమైందా ఎప్పుడైనా? ఎన్నిసార్లు నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా, ఇదిగో నీ క్రియల ద్వారా నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు దేవుని దగ్గరికి రాకుండా ఎన్నిసార్లు నువ్వు అడ్డుగా ఉన్నావో. ఏవండి, ప్రార్థనకు వద్దామని ఆశ ఉందండి, కానీ మా ఆడబిడ్డను చూసిన తర్వాత మనసు తిరిగిపోయిందండి. ప్రార్థనకు వద్దామని ఆశ ఉందండి, కానీ మా వదినను చూసిన తర్వాత మనసు తిరిగిపోయిందండి. ఎందుకంటే ఆమె కూడా ప్రార్థన పోయే ఆమె అండి. ఆమెను చూసిన తర్వాత ఇట్లాంటి ప్రార్థన మాకెందుకు అనిపించిందండి అని. ఇట్లాగా ఎవరైతే దేవుని దగ్గరికి వస్తున్నారో, దేవుని చుట్టూ ఉన్నారో, యేసు ప్రభు యొక్క శిష్యులుగా, బిడ్డలుగా ఉన్నారో, వీళ్ళే కొంతమందికి అడ్డుగా, ఆటంకంగా ఉంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒకవేళ నువ్వు అడ్డుగా ఉన్నావేమో, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఇక్కడ జక్కయ్య యొక్క ఆసక్తిని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించండి. జక్కయ్య నేను పొట్టివాడిని కదా అని వెనక్కి తిరిగిపోలేదు. పోయాడా? మరి జనం చుట్టూ అడ్డున్నారు కదా అని చెప్పి వెనక్కి తిరిగిపోయాడా? పోలేదు. ఏదో ఒకటి చేసి యేసు ప్రభువునైతే చూడాలి, ఇది జక్కయ్యలో ఉన్న ఆశ. చూడండి ఎన్ని అడ్డంకులు వచ్చాయో. ఉద్యోగం వదిలేసుకున్నాడు. ఆ రోజు ఏం చేసేవాడు? ఉద్యోగం వదిలేసుకున్నాడు. మరి ఉద్యోగంకి వెళ్తే ఆ రోజు ఏమయ్యేది? డబ్బులు వచ్చాయా లేవా? వస్తాయా లేదా? వస్తాయి. కానీ ఆ రోజు యేసు ప్రభువును చూడడానికి తన ఉద్యోగాన్ని పక్కన పెట్టాడు. తనకొచ్చే లాభం పక్కన పెట్టేశాడు. యేసు ప్రభువును చూడాలి అని వచ్చేసాడు. చాలాసార్లు మనం ఆదివారం వచ్చినా సరే మన పనులు పక్కన పెట్టేయం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటామండి? ఏమంటాం? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటామండి, ఇప్పుడేనండి పనులున్న రోజులు, ఈ టైంలో కూడా మనం ఆదివారాలు మానేస్తే ఎట్లాగండి అని మనం అనుకుంటాం. నిజానికి నీవు మానేసి దేవుని సన్నిధిలో ఉండగలిగితే దానికి రెట్టింపు దేవుడు నీకు ఇవ్వగలడు, నువ్వు నమ్మితే. నీకు అర్థమైందండి? చాలామంది ఆదివారం దేవుని సన్నిధిని ఎగ్గొట్టి పనికి ఎందుకు పోతారు? మేము ఆదివారం ఈ డబ్బు లాస్ అయిపోతే మాకెవడు పూడుస్తాడు, దాన్ని ఎవరు భర్తీ చేస్తారు, దేవుడు పోషిస్తాడా? ఒక అవిశ్వాసం అన్నమాట ఇది. నిజంగా నువ్వు దేవుని కోసం ఏదైనా సరే ఆదివారపు ఆ దినముని, ఆ వేతనాన్ని, ఆ కూలిని నువ్వు గనక కోల్పోతే దేవుడు దానికంటే రెట్టింపు నీకు ఇవ్వగలడు. తెలుసా? పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం పంట వేసేవాళ్ళు. జాగ్రత్తగా వినండి. ప్రతి సంవత్సరం భూమి పంట వేసేవాళ్ళు. దేవుడు అన్నాడు, అబ్బాయి ప్రతి సంవత్సరం వేసుకోండి, కానీ 6 సంవత్సరాలు పంట వేసి 7వ సంవత్సరం వదిలేయండి మీరు దాన్ని. ఏం చెప్పాడు? 6 సంవత్సరాలు పంట వేసుకోండి, కానీ 7వ సంవత్సరం ఉందే పంట ఏమాకండి, వదిలేసేయండి. అయినా సరే చెట్లు పండుతాయి కాబట్టి ఆ పండింది పేదవాళ్ళకి, తర్వాత అనాథలకి, విధవరాళ్ళకి ఉపయోగపడుతుందిలే, వదిలేయండి మీరు దాన్ని, 7వ సంవత్సరం పంట వదిలేయండి అన్నాడు. అలా ఎవరైతే వదిలేశారో ఆ తరువాత సంవత్సరం, దానికి ముందు సంవత్సరమే దేవుడు 2 సంవత్సరాల ఆ రెట్టింపు ఫలాన్ని వాళ్ళకి ఇచ్చేవాడు. నీకు అర్థమైందండి? విశ్రాంతి ఇవ్వాలి భూమికి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ విశ్రాంతిని వాళ్ళు పాటించారో దేవుడు వాళ్ళకి నష్టాన్ని కలిగించలేదు, సరిగదా
2 రెట్లుగా దేవుడు మరలా వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు ఒకే రీతిగా ఉన్నాడు. నీవు దేవుని కొరకు ఒకరోజు కూలి పక్కన పెట్టగలిగితే దానికి రెట్టింపు దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. అది ఆరోగ్యం ద్వారా కావచ్చు, ఆశీర్వాదం ద్వారా కావచ్చు, ఇంకా ఏదో ఒక రూపంలో దేవుడు నీకు రెట్టింపు చేసి ఇస్తాడు, నీవు నమ్మి చేయగలిగితే. ఇక్కడ జక్కయ్య ఆ రోజు తనకొచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టేసుకున్నాడు. నాకు ఈరోజు ఏం అక్కర్లేదు, ఈరోజు యేసు ప్రభువును చూస్తే నాకు అంతే చాలు అనుకొని బయలుదేరాడు. తీరా బయలుదేరి వస్తే పొట్టివాడు తను చూడలేకపోయాడు. జనం అడ్డున్నారు, అయినా చూడలేకపోయాడు. అయితే నిరాశపడి జక్కయ్య వెళ్ళిపోలేదు. చాలాసార్లు మన జీవితాల్లో నిరాశపడిపోతుంటాం. ఏందండి, ఎంత ఆశపడి వచ్చాను యేసు ప్రభువును చూద్దామని, తీరా చూస్తే నేను పొట్టివాడిని అయ్యానండి, చూడలేకపోతున్నా. తీరా చూస్తే జనం అంతా అడ్డున్నారండి, ఇంకేం చూసిదండి యేసు ప్రభువుని, ఇక నా ఆశ మీద వదిలేసుకోవటమేనండి, నా ఆశ మీద నీళ్ళు వదిలేసినట్టే అండి, ఇక ఇంటికి పోతా, చేసేదేముంది అని అనుకోలేదు జక్కయ్య. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో అడ్డు ఏర్పడితే, ఆటంకం ఏర్పడితే, ఇబ్బందులు ఏర్పడితే మనం ఏం చేస్తాం? ఇక అటు నుంచి అటే ఏం చేస్తాం? ఇక అటు నుంచి అటే, ఇక మళ్ళీ ముందుకు చూడము, ఇక యేసు ప్రభు వైపు రాము, వెనక్కి జారిపోతూ ఉంటాం. కానీ జక్కయ్య అట్లాగా జారిపోలేదు. ఏదైనా సరే యేసు ప్రభువును చూడాలి అని ఆలోచించాడు. అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఎట్లాంటి ఆలోచన అంటున్నాం? మెరుపు లాంటి ఆలోచన ఇచ్చాడు దేవుడు. ముందుగా వెళ్ళి ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఈ మేడి చెట్టు ఎక్కిన విషయం ఎవరికీ తెలియలేదు, జక్కయ్యకి మాత్రమే తెలుసు. ఇక ఆ మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభువు నడుస్తూ 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 అక్కడి దాకా వచ్చి ఆగాడు. ఇదంతా యేసు ప్రభువు చూస్తూనే ఉన్నాడు జక్కయ్య హృదయాన్ని. జక్కయ్య ఎంత ఆశపడి వచ్చాడో, ఎంత నిరాశకు గురైపోయాడో, అయినా సరే నిరాశ పడిపోకుండా మళ్ళా ఎంత ప్రయత్నం చేస్తున్నాడో, ఇదంతా కూడా యేసు ప్రభు చూస్తూనే ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని యేసు ప్రభు చూస్తూనే ఉన్నాడు. దేవుని కోసం నువ్వు ఎంతగా తాపత్రయపడుతున్నావో ఆయన చూస్తున్నాడు. దేవుని కోసం నువ్వు ఎంతగా ఆశపడుతున్నావో ఆయన చూస్తున్నాడు. ఆయన కోసం నువ్వు ఎంతగా ముందుకు వస్తున్నావో ఆయన చూస్తున్నాడు. ఆయన కోసం నిరాశపడిపోకుండా మళ్ళా ఎంత ప్రయత్నం చేస్తున్నావో ఆయన దగ్గర రావడానికి ఆయన చూస్తూనే ఉన్నాడు. నిన్ను నిరాశపరిచేవాడు కాదు నీ దేవుడు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడైతే నిన్ను నిరాశపరిచేవాడు కాదు. జక్కయ్యని నిరాశపరచలేదు యేసుక్రీస్తు. అలా వచ్చాడు చెట్టు కిందకి, ఆగిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నారు, ఇదేంటి ఇప్పటిదాకా బాగా నడిచాడుగా యేసు ప్రభు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఆగిపోయాడు? ఏమన్నా చెప్పడానికి ఆగాడేమో అని ఇన్ని రకాలుగా వాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు అనుకుంటున్న ఆ సమయంలో యేసు ప్రభు కళ్ళెత్తి పైకి చూశాడు. ఎవరూ చూడలేదు. అక్కడ జక్కయ్య ఉన్నాడన్న సంగతి యేసు ప్రభువుకు మాత్రం తెలుసు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నీ ఇంట ఉంటాను, ఈరోజు త్వరగా దిగిరా అన్నాడు. వెంటనే చకచక జక్కయ్య దిగొచ్చేశాడు. యేసు క్రీస్తు జక్కయ్య ఉండాలి అంటే జక్కయ్య ఏం చేయాలంట చెప్పండి? త్వరగా దిగాలి. ఏం చేయాలి చెప్పండి? త్వరగా దిగాలి. ఎంత తొందరగా దిగితే జక్కయ్య అంత తొందరగా నేను నీ ఇంటికి వస్తా. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఇక్కడ దిగటం అనేది మనిషి జీవితంలో ఉన్న గర్వం నుంచి దిగాలి. చాలాసార్లు మనం చెట్టు ఎక్కి కూర్చుంటాం జక్కయ్యలాగా. ఆ చెట్టు అనేది, ఇదిగో నేను ఇంత ఆస్తి ఉంది, ఇంత చదువు ఉంది, ఇంత పేరుంది, ఎంత పలుకుబడి ఉంది, మా ఇంటి పేరటోళ్ళు ఎంతమంది ఉన్నారు, మా బంధువులు ఎంతమంది ఉన్నారు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని చెప్పుకుంటున్నావే, అవన్నీ కూడా నువ్వు చెట్టెక్కి కూర్చుంటున్నావు అన్నమాట. నువ్వు ఎప్పుడైతే దాని నుంచి తొందరగా దిగుతావో, నీకున్న అతిశయం నుంచి, నీకున్న అహంకారం నుంచి, నీకున్న అది హెచ్చించుకునే మనస్తత్వం నుంచి ఎప్పుడైతే నువ్వు కిందకు దిగుతావో అప్పుడు దేవుడు నీ కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. మీకు అర్థమైందండి? నువ్వు దిగి రావాలి తొందరగా.
దేని నుంచి దిగి రావాలి? నేను అనే అహం ఉందే, దాని నుంచి తొందరగా దిగి రావాలి. నేను అని హెచ్చించుకుంటున్నావే, ఆ హెచ్చింపు నుంచి తొందరగా దిగి రావాలి. నువ్వు ఎంత తొందరగా దిగి వస్తే చక్కయ్య నేను అంత తొందరగా నీ ఇంటికి వస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు హెచ్చించుకుంటున్నావా? నేనే 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 అనుకుంటున్నావా? నువ్వు ఎంత తొందరగా నేను అనే దాని నుంచి నువ్వు దిగొస్తే అంత తొందరగా యేసుక్రీస్తు నీ కుటుంబంలో ప్రవేశిస్తాడు, నీ జీవితంలో ప్రవేశిస్తాడు. ఆయన నీ జీవితంలో ప్రవేశించాడు అంటే నీ కుటుంబానికి అంతటికి రక్షణ వస్తుంది. జక్కయ్య త్వరగా దిగాడు, యేసు ప్రభువుని చేర్చుకున్నాడు కుటుంబంలోకి. యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో ప్రవేశించాడో జక్కయ్య మనసు మారిపోయింది, హృదయం మారిపోయింది. అప్పటిదాకా తన ఇంట్లో చాలా డబ్బు ఉంది. ఎట్లాంటి డబ్బు ఇది? ముందే మనం చెప్పుకున్నాం కదా. ఎట్లాంటి డబ్బు ఇది చెప్పండి? ఎట్లా సంపాదించాడు ఆ డబ్బు? అన్యాయంగా సంపాదించాడు. లంచాలు తీసుకొని సంపాదించిన డబ్బు మూలుగుతూ ఉంది. ఇది చూశాడు జక్కయ్య, వామ్మో ఎంత పరిశుద్ధుడైన దేవుడు నా ఇంటికి వచ్చాడు, ఇది పాపిష్టి డబ్బు, ఇది నా ఇంట్లో ఎందుకు కొనడం అని అందరి ముందు చెప్పాడు. ప్రభువా, నేను ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరైనా అన్యాయంగా రూపాయి తీసుకుంటే అయ్యా వాళ్ళకి 4 గంటలు రెట్టింపు ఇచ్చేస్తాను అయ్యా. అయ్యా నాకున్న సొమ్ము అంతట్లో ఇదిగో సగం బీదలకు ఇచ్చేస్తాను ఆయన. ఆ మిగిలిన సగంలో ఎవరికైతే ఏమైతే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ 4 రెట్లు ఇచ్చేస్తాను ఆయన. ఈ పాపిష్టి సొమ్ము నా దగ్గర వద్దు నాయన అని తను తాను పవిత్రం చేసుకున్నాడు, పరిశుద్ధపరచుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేశించాడో జక్కయ్య హృదయం మారిపోయింది. డబ్బు సంపాదించుకోవాలన్న ఆశ కాదు, యేసుక్రీస్తుని నేను సంపాదించుకున్నా, ఇంకా అంతకంటే నాకేం కావాలి? మీకు అర్థమైందండి జక్కయ్య ఆశ? యేసుక్రీస్తునే నా ఇంట్లోకి సంపాదించుకున్నాను, యేసుక్రీస్తే నా ఇంట్లోకి వచ్చాడు, ఇక నాకు డబ్బు ఎందుకు? నాకు డబ్బుతో పని లేదు, అన్నిటికంటే మించిన యేసుక్రీస్తు నాకున్నాడు, ఇక నాకు అంతే చాలు అనుకున్నాడు. ఇది జక్కయ్యలో వచ్చిన మారు మనసు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్లాంటి మారు మనసు నీవు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు నా ఇంట్లో ఉంటే చాలు, యేసుక్రీస్తు నా జీవితంలో ఉంటే చాలు, ఇక ఏమి ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు. ఇది నిజంగా భక్తి జీవితం అంటే. మీకు అర్థమైందండి? యేసుక్రీస్తును వాడుకుని డబ్బు సంపాదించడం కాదు, యేసుక్రీస్తును చూసుకొని ఆశీర్వాదాలు పొందుకుందామన్న దురుద్దేశం కాదు. యేసుక్రీస్తు ఉంటే చాలు, ఇక నాకు ఇంకా ఈ లోకంలో ఏమీ అక్కర్లేదు అని చెప్పగలగటమే నిజమైన భక్తి అండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ వచనంలో ఒక మాట చదువుకొని మనం ముగించుదాం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయనా? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కోరాహు కుమారులు చెప్తున్నారు. అయ్యా, ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు నాయనా? నీవే కదా దేవుడివి, నిన్నే కదా నేను సేవిస్తూ ఉంది, నిన్నే కదా ప్రార్థన చేస్తుంది, నీవు నాకున్నావు చాలు, ఇక ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు నాయన. డబ్బు అక్కర్లేదు, ఆశీర్వాదం అక్కర్లేదు, పేరు పలుకుబడి అక్కర్లేదు, నీవు ఉంటే నాకు చాలు, ఇంకేమీ అక్కర్లేదు. ఇది నిజంగా మారు మనసు జీవితం అంటే. దేవుడు నాకు ఉంటే చాలు, యేసుక్రీస్తు నా హృదయంలో ఉంటే చాలు, యేసుక్రీస్తు నా కుటుంబంలో ఉంటే చాలు, యేసుక్రీస్తు నా జీవితంలో ఉంటే చాలు, ఇంకేమీ నాకు అక్కర్లేదు. ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా నేను దాని గురించి ఆలోచించను. ఏమి ఉన్నా లేకపోయినా యేసుక్రీస్తు ఉంటే చాలు. ఇది నిజమైన మారు మనసు అంటే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జక్కయ్య ఇప్పుడు జీవితం పేరుకు తగినట్లుగా ఉంది. ఒకప్పుడు జక్కయ్య జీవితం ఎట్లా ఉంది? పేరు ఒకటైతే ప్రవర్తన ఇంకోటి. పేరుకేమో అందమైన సుందరమైన కుమారుడే, కానీ జీవితం అట్లా ఉందా? దరిద్రంగా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే పేరుకు తగిన జీవితం ఇప్పుడు తను జీవిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ పేరుకు తగిన జీవితం లేదేమో, యేసుక్రీస్తు నీ జీవితంలోనికి చేర్చుకో. నీ జీవితం ఎంతో సుందరంగా ఉంటుంది,
నీ జీవితం ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది. ఆయన నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ కుటుంబం మారిపోతుంది, నీ హృదయం మారిపోతుంది, నీ మనసు మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది. చివరికి ఎట్లాంటి స్థితికి వచ్చేస్తావంటే, దేవుడు నాకు ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు, యేసు క్రీస్తు నాకున్నాడు, యేసు క్రీస్తే నా ఇంట్లోకి ప్రవేశించాడు, ఈ పాపిష్టి డబ్బు నాకెందుకు అనుకున్నాడు జక్కయ్య. అందుకే సగం బేదలకు ఇచ్చేస్తాను నాయన, ఆ మిగిలిన సగంలో ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను ₹1 తీసుకున్నానో వాడికి ₹4 తిరిగి ఇచ్చేస్తా. ఇట్లాగా జక్కయ్య తన చేతులను కడుక్కున్నాడు, తను తాను పరిశుద్ధపరచుకున్నాడు, యేసు క్రీస్తు బిడ్డగా మారిపోయాడు. వెంటనే యేసు ప్రభు అన్నాడు జక్కయ్యను చూసి, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే, అంటే విశ్వాసు యొక్క కుమారుడే. ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో రక్షణ పొందుకున్నావా? నీ కుటుంబానికి రక్షణ వచ్చిందా? నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ పిల్లలకు రక్షణ వచ్చిందా? ఇదిగో నీ యజమానికి, నీ పిల్లలకు, బంధువులకు రక్షణ వచ్చిందా? లేకపోతే కనుక ఇదిగో ఈరోజే ప్రార్థన చేయి, దేవా నేను పొందుకున్న ఈ రక్షణ, నేను పొందుకున్న ఈ మారు మనసు నా పిల్లలకు కూడా రావాలి, నా కుటుంబీకులకు కూడా రావాలి, నా బంధువులు కూడా రావాలి అని ప్రార్థన చెయ్యి. తప్పనిసరిగా ఇదిగో నీవు అబ్రహాము కుమారుడు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా కూడా అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా అయ్యేటట్లుగా దేవుడు చేయగలడు.